హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు సింపుల్గా శారీ కుచ్చులు ఎలా వేసుకోవాలనేది అయితే నాకు తెలిసినట్టయితే చూపిస్తాను. చూడండి, కొత్త వాళ్ళకైతే బాగా ఉపయోగపడతాయండి. ఈజీగా వేసుకోవచ్చు. అలాగే ఎక్కువ శ్రమ లేకుండా మనము ఈ విధంగా కానీ చేసుకున్నాం అనుకోండి, మనము ఒక రోజుకి ఒక 3-4 శారీస్కైనా కూడా ఈ కుచ్చుళ్ళు అనేవి కుట్టుకోవచ్చండి. అండ్ మనకు ఈ సిల్క్ థ్రెడ్ మనకి శారీలో కావాల్సిన కలర్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవాలి. కానీ నాకు మల్టీ కలర్స్ ఉన్నాయండి, అంటే ఒక 3-4 కలర్స్ అయితే వచ్చాయి శారీలో. సో నీకు ఈ శారీలో ఎక్కువ హైలైట్ అయ్యే కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నాను నేను. ఇక్కడ వచ్చి 2 కలర్స్ కూడా ఆరెంజ్ అండ్ బ్లూ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఆరెంజ్ థ్రెడ్ అయితే నేను అది ఫస్ట్ మనము రోల్ చేసేసుకోనంతా కూడా మనకి ఎన్ని లైన్స్ కావాలో, ఎంత లావుతో కావాలో కుచ్చు అనేది దాన్ని బట్టి మీరు చుట్టేసుకోండి. ఆల్మోస్ట్ మనకి 200 లైన్స్ దాకా పడతాయండి. సిల్క్ థ్రెడ్ అనేది కొంచెం పల్సగా ఉంటుంది కాబట్టి కొంచెం కుచ్చు అనేది చిన్నగా వస్తుంది. 200 లైన్స్ అంటే మనం వాటిని డబల్ చేసామనుకోండి 400 అయితే అవుతాయి. ఈ విధంగా ఫస్ట్ సూది 2 సూదులు తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కానీ మీరు పూసలతో కుట్టుకోవచ్చండి. నేను ఆల్రెడీ ఒకటైతే ఇంకా ఈజీగా కూడా పెట్టాను. ఇది ఇంకొక మెథడ్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను 2 బీడ్స్ తీసుకున్నాను. 2 బీడ్స్ ఇటు సైడ్ అటు సైడ్ వచ్చేట్టుగా అయితే పెట్టాను కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్నాను. చూడండి, సింగిల్ బీడ్తో కూడా డైరెక్ట్ ఒక సూత్తో వేసుకోవచ్చు. 2 బీడ్స్ వేసుకునేటప్పుడు ఏమంటే మనం అటు సైడ్ ఇటు సైడ్ వేసుకునేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది కదా, అందుకే 2 సూదులతో నేను దారం అనేది పెట్టేసుకొని ఈ విధంగా కుట్టేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత థ్రెడ్ పెట్టేసుకొని దానికి ముడి వేసేసుకున్నాను ఆ థ్రెడ్తో. తర్వాత జెరీ ఉంటుంది కదండి, గోల్డ్ కలర్ది. నాకు ఇక్కడ శారీ గోల్డ్ కలర్ మిక్స్ అయ్యి ఉంది కాబట్టి నేను అది తీసుకొని ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చుట్టేసుకుంటున్నాను. తర్వాత దీన్ని కట్ చేసుకున్నాక కొంచెం గ్లూ పెట్టేసుకున్నాం అనుకోండి సరిపోతుంది అది అటుకి. లేదంటే ఇట్లా రెండిటికి ముడి వేసేసి ఆ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా గట్టిగా ముడిలాగా ఒక 2-3 ముళ్ళు వేసేసి తర్వాత కొంచెం గ్లూ పెట్టేసామనుకోండి అంటుకునేస్తుంది. సూదితో కుట్టుకునేది అదంతా ప్రాసెస్ లేకుండా ఈజీగా ఉండిపోతుంది. ఈ విధంగా మనకు కావాల్సినన్ని కుచ్చుళ్ళు మనం ఈజీగా కుట్టుకోవచ్చండి. ఇది థ్రెడ్ మాకు ఇదవుతుంది, ప్రాబ్లం అవుతుంది ఇట్లా వేసుకునే దానికంటే మనకి ఎంత పొడవు కావాలనో కుచ్చుళ్ళు అనేది అంత పొడవుతో మనము నార్మల్ థ్రెడ్ తీసుకొనైనా కట్ చేసేసుకొని కుచ్చులాగా పెట్టుకొనైనా మళ్ళీ పెట్టుకోవచ్చండి. ఆ మెథడ్ అయితే నేను వీడియోలో షేర్ చేశాను. ఒక వీడియో అయితే రీసెంట్గానే పెట్టాను, చూడండి కావాలంటే. మీకు అది కొంచెం ఈజీ అనిపిస్తుంది కొత్త వాళ్ళకు కూడా. ఈ విధంగా మనకు ఎన్ని కుచ్చుళ్ళు కావాలో గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ నేను 2 కలర్స్ యాడ్ చేసుకుంటున్నా కాబట్టి 3 ఫింగర్స్ గ్యాప్ అనేది పెట్టుకున్నాను. అంటే ఇటు సైడ్ 3 అటు సైడ్ 3 మిడిల్లో ఇంకొకటి వస్తుంది కాబట్టి అలా 6 ఫింగర్స్ పెట్టుకున్నాను. అంటే 2 ఇంచెస్ దాకా పెట్టానండి మిడిల్లో. తర్వాత మిడిల్లో వచ్చి ఈ విధంగా వేసుకుంటున్నాను. మరీ దగ్గరగా లేకుండా ఈ విధంగా వేసుకున్నాను. చాలా బాగుంది. దగ్గరగా అయితే మరీ ఓవర్గా అనిపిస్తుంది చూసేందుకు. ఇలా అయితే సింపుల్గా నీట్గా ఉంది. సో ఇక్కడ నేను బ్లూ కలర్ తీసుకున్నాను కదా, సేమ్ బ్లూ కలర్తో ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను. ఇది మనకు థ్రెడ్ ఎంత పొడవు ఉందో చూసుకొని మిగతా కుచ్చులతో పాటు ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్యాన్ గాలికి అటు ఇటు కదులుతున్నాయి కానీ సేమ్ అన్నీ ఒకటే సైజులోనే కట్ చేసుకున్నాను. చూడండి, ఈజీగా ఎంత బాగా మనము కుచ్చులు అయితే వేసుకోవచ్చు. మీకు నచ్చితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ విధంగా అయితే. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్లో చెప్పారనుకోండి, నెక్స్ట్ టైం అవి అయితే మీతో షేర్ చేస్తాను. చూడండి ఎంత సింపుల్గా మనము కుచ్చు అనేది వేసేసుకున్నాము. అండ్ శారీకి నాకు అది కుట్టుకునింది కూడా నాకు అంతంత మాత్రమే వస్తుంది. బయట డబ్బులు పెట్టే బదులు మనం ఇంట్లోనే మనకు వచ్చినట్టుగా అయితే కుట్టుకోవచ్చు కదండి. సో అందుకు అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసి సపోర్ట్ చేస్తున్నందుకు. ఏవైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను.